హాయ్ ఫ్రెండ్, ఇప్పుడు మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న వాట్సాప్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. అదేమిటంటే మనం ఒకే వాట్సాప్లో 2 మొబైల్ నంబర్లతో వాట్సాప్ అనేది వాడుకోవచ్చా? ఇప్పుడు వాడుకోవచ్చు. ఈ అప్డేట్ కూడా మన వాట్సాప్ అయితే తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ఈ వాట్సాప్ మనకు రావాలంటే మనం ఏం చేయాలి, అలాగే ఈ అప్డేట్ని మనం ఏ విధంగా వాడుకోవచ్చు అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అంతేకాకుండా నా రిక్వెస్ట్ అండి, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ మీరు వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంది కదా, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. సో ఇలా ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి షార్ట్ కట్ యారో మార్క్ ఉంది కదా రైట్ సైడు, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు మనకి ఇక్కడ చూడండి ఇక్కడ ప్రజెంట్ ఉన్న వాట్సాప్ నెంబర్ అయితే చూపిస్తుంది. ఇక్కడ యాడ్ అకౌంట్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసినా సరే మనం అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. లేదంటే మనం ఇక్కడ అకౌంట్స్లోకి వెళ్ళి ఇక్కడ యాడ్ అకౌంట్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసినా సరే మనం అయితే ఈ వాట్సాప్ 2వ నెంబర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇది ఎలా యాడ్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. మనం షార్ట్ కట్లో వెళ్దాము. ఇక్కడ షార్ట్ కట్ యారో మార్క్ ఉంది కదా, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ఇక్కడ యాడ్ అకౌంట్ అని ఉంది కదా, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. మనకి ఇక్కడ చూడండి మనం వాట్సాప్ అయితే కొత్తగా ఎప్పుడైతే ఇన్స్టాల్ చేసుకుంటామో అక్కడైతే ఏం చూపిస్తుందో ఇక్కడ కూడా అదే చూపిస్తుంది. ఇక్కడ ఐ అగ్రీ అండ్ కంటిన్యూ అని ఉంది కదా, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ఇక్కడ ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఈ వాట్సాప్ అనేది దీన్ని ఎందుకు మనకి ఇంట్రడ్యూస్ చేసిందంటే, వాట్సాప్లో 2 నెంబర్లు పెట్టుకోవాలంటే మనం ఇంతకుముందు థర్డ్ పార్టీ యాప్స్ అయితే యూజ్ చేసేవాళ్ళం అనమాట. థర్డ్ పార్టీ యాప్స్ వల్ల ఎన్నో వైరస్లు వచ్చి మన ఫోన్ అయితే హ్యాక్ అవుతూ ఉండేదన్నమాట. ఇలా థర్డ్ పార్టీ యాప్స్ అనేది వాడుకోకుండా ఒకే వాట్సాప్లో 2 నెంబర్లు పెట్టుకోవడానికి మనకు వాట్సాప్ అయితే ఈ ఫెసిలిటీ అయితే కలుగజేసింది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మీరు ఏదైతే వాట్సాప్లో పెట్టుకోదలుచుకున్నారో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆ మొబైల్ నెంబర్కి ఒక కోడ్ అయితే రావడం జరిగింది. ఆ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మనం 2 వాట్సాప్లు అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎలా యూజ్ చేసుకోవాలంటే చూద్దాము. మనకి ఇక్కడ ఎప్పుడు అనుకున్న విధంగానే ఇక్కడ 3 డాట్స్ మీద ట్యాప్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్దాము. వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ షార్ట్ కట్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేస్తే మనకు ఫస్ట్ చూపిస్తుంది, ఇక్కడ చూపిస్తుంది, నెక్స్ట్ యాడ్ చేసుకున్నది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇలా 1 బై 1 అయితే చూపించడం జరుగుతుంది అనమాట. దీంట్లో మీకు ఏ అకౌంట్ కావాలో ఆ అకౌంట్ మీద ఇలా ట్యాప్ చేసినట్లయితే ఆ అకౌంట్ అయితే ఇలా ఓపెన్ అయిపోతుంది. సో ఈ విధంగానైతే మనం వాట్సాప్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.